మాకు ఒంట్లో కూడా హుషారుగానే ఉంటుంది, బాగానే ఉంటుంది దేవుడి కృప వల్ల. దేవుడు గత దినాల్లో మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇల్లు లేక బాధపడుతూ ఉండేది. వచ్చి దేవుని బిడ్డల మధ్యలో రాయశ్రీ వాళ్ళ గృహంలో జరిగే ప్రార్థనలో మరి రాణాకి వచ్చి కూర్చొని చక్కగా దేవుని ప్రార్థనలు ఏకీభవిస్తా మరి మాకు పెద్ద దిక్కులాగా ఉంటా ఉండేది. కాబట్టి మరి ఈ అక్క మా కోసం, మన కోసం, అందరి కోసం కూడా ప్రార్థన చేస్తుంది. మరి ఈ రోజున మేము కూడా ఈ స్థితిలో ఉన్నామంటే అక్క ప్రార్థనే. ఈ అక్క చేసిన ప్రార్థన, మరి మన శారదక్క చేసిన ప్రార్థన, వీళ్ళందరం ఇట్రా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎండ్రాయి ప్రాంతంలో మంచిగా దేవునిలో మరి సహకరించినటువంటి బిడ్డలు, ఇక్కడ సేవలు ఎంతగానో సహకరించారు. వీళ్ళు ఈ దినాన్ని ఆశీర్వదించబడ్డారు. ఆ రోజున అంటే ఆయన మందిరావరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని మరి రాయశ్రీ వాళ్ళ గృహంలో కానీ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ ప్రార్థన జరుగుతున్నా వచ్చి కూర్చొని ప్రార్థనలో ఏకీభవించారు. కాబట్టి ప్రార్థనలో ఏకీభవించిన వీరికి ఇంత ఆశీర్వాదము, ఇంత చక్కటి ఇల్లు, ఇంకా సంపూర్ణంగా మరి ప్లాస్టింగ్లు ఇంకా అవ్వాలి. మరి ఈ స్థలంలో కూడా చక్కటి మంచి బిల్డింగు, చూడండి పెద్ద స్థలము, మంచిగా ఇక్కడ దేవుని ఆవరణాలు, దేవుని సన్నిధి కూడా జరగాలి. ఈ బిడ్డలందరూ కూడా మరి మన ప్రేమ సహవాసంలో వరదిల్లినట్లుగా అందరం కూడా మరి ప్రార్థన చేద్దాం. యూట్యూబ్ చూస్తున్న వారు, గ్రూపులో ఉన్న వారందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాం. వీరి కొరకు ప్రార్థించినటువంటి దైవ సేవకులు అన్నగారికి కూడా, మరి మా సహోదరికి అందరికీ, మన సంఘస్థులందరికీ కూడా, ఎండ్రాయి ప్రాంత సంఘస్థులందరికీ ప్రభు పేరిట వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.